నాన్న, అమ్మ లోపల ఉంది. డిశ్చార్జ్ ప్రొసీజర్ అంతా అయిపోయింది. మీరు తీసుకెళ్ళండి. కిరణ్, అమ్మ నడవడానికి ఇబ్బంది పడవచ్చు, కాస్త హెల్ప్ చేయి. సరే. అది సరేరా, మీరు లోపలికి వెళ్లకుండా మీ ఇద్దరు బయటే ఉన్నారేంటి? నీకు తెలుసు కదా మామయ్య, అత్తయ్య మా వల్లే స్ట్రెస్ ఎక్కువై పడిపోయారు. ఇప్పుడు మేము అత్తయ్య ముందుకు వెళ్తే మరింత ఇబ్బంది పడతారు. ఇంతవరకు జరిగింది చాలు, ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అందుకే మిమ్మల్ని రమ్మన్నాము. ఏ తప్పు చేయకపోయినా తప్పంతా మీ వల్లే జరిగినట్టు ఫీల్ అవుతున్న మీ ఇద్దరినీ చూస్తుంటే జాలేస్తోంది. మీరు ఇలా తగ్గబట్టే వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. మీరెప్పుడు అర్థం చేసుకుంటారు? మీ మంచితనం వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఆ భగవంతుడికే తెలియాలి. పదరా. లక్ష్మి, మీరు ఇక్కడ అంతా చూసుకోండి, నేను వెళ్ళి క్యాబ్ బుక్ చేస్తాను. హలో, మెల్లగా, జాగ్రత్త. రే, మీ అమ్మని అలా కూర్చోబెట్టండి, నేను వెళ్ళి బిల్లు పే చేసి వస్తాను. ఏం అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను. నేను నించుంటాను కానీ ముందు మీరెళ్ళి బిల్ పే చేసి రండి. ఎక్స్క్యూజ్ మీ, బిల్లు కట్టాలి. పేషెంట్ నేమ్ భద్రావతి. ఒక్క నిమిషం సార్. బిల్ ఆల్రెడీ పే చేశారు సార్. ఎవరు పే చేశారు? లక్ష్మి అని మెన్షన్ చేశారు సార్.